మనం అక్టోబర్ 26 ఆదివారం నాడు ముడుపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ రోజు నుంచి కూడా మనం పుట్టినరోజులు గాని, గృహప్రవేశాలు గాని, శుభకార్యాలు గాని, అలాగే పెళ్లిళ్ళు గాని ఏ కార్యక్రమాలు చేయటానికి ఈ ఊరి యొక్క ముందు నుంచి ఆచారం ఉంది కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయటానికి వర్తించదు. అలాగే పూజా కార్యక్రమాల్లో విశేషమైన వ్రతాలు, నోములు అనే కార్యక్రమాలు కూడా ఏమీ చేయకూడదు. అమ్మవారికి ప్రతినిత్యం కూడా నిత్యదీపం పెట్టుకొని అమ్మవారికి గంగానమ్మను తలుచుకోవటం, దూపం వేసుకోవటం, ఇంటికి వేపాకు పట్టుకోవటం, అలాగే అమ్మవారికి సద్ది నైవేద్యం, పాల పొంగలి. ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నారు. మేము మరి ఉద్యోగ నిమిత్తం హైదరాబాదు, బెంగళూరు, పొరుగురులో ఉండటం జరుగుతుంది. మరి మాకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, మాకు ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా అంటున్నారు. మీరు చక్కగా ఏలూరు రావచ్చు. అలాగే మీ ఉద్యోగాల వృత్తిపరంగా కూడా వెళ్ళి మీ ఉద్యోగాలు చేసుకునవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. అలా వచ్చినప్పుడు కూడా ఒకసారి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే వ్రతాలు, కార్తీక నోములు కానీ, సత్యనారాయణ వ్రతాలు కానీ ఎటువంటివి కూడా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ 4 దిక్కులు కూడా అమ్మవారి గ్రామంలో ప్రతి గడప గడపకు కూడా అమ్మవారు రోజు కూడా నగర సంచారం జరుగుతుంది కాబట్టి కావున అమ్మవారిని ఎక్కువగా మనసు అంతరాత్మగా కూడా మనం మనసావాచ కర్మణ క్రియ ఎలా అనుకుంటామో అలాగే అమ్మవారిని ఎక్కువగా నామస్మరణ జరుగుతూ ఉండాలి. అందుకని ఈ విశేషంగా ఈ గంగానమ్మ జాతరలో అలాగే మనం పొరుగురు వెళ్ళొచ్చా లేదా అని అందరూ కూడా డౌట్గా అడుగుతున్నారు. మనం పొరుగురు ఏదైనా అత్యవసర పనులుంటే వెళ్ళవచ్చు. వెళ్ళి అక్కడ మన పని చూసుకొని ఒక 2 రోజులైనా 3 రోజులైనా ఉండి రావచ్చు. అలాగే శుభకార్యాలు ఏమైనా ఉన్నా వెళ్ళి అక్షంతలేటివే కానీ వారికి మన ఊరి నుంచి పసుపు కుంకాలు కానీ, చీరా జాకెట్లు కానీ, సారీ లాంటివి కూడా ఏమీ తీసుకెళ్ళకూడదు. ఇది తప్పనిసరిగా పాటించాలి. అలాగే తీర్థయాత్రలు వెళ్ళాలి, మేము బుక్ చేసేసుకున్నాం అంటున్నారు. వెళ్లే ముందు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే అమ్మవారి